ఒక్క అడుగు ఒక్క అడుగు ఒక్క అడుగు మా మల్లన్న చేసే దందా పెద్ద వదిన వాళ్ళ హస్బెండ్ అనమాట మల్లికార్జున అన్న. ఆయన చేసే బిజినెస్ ఒక 30 years నుంచి అనర్గళంగా చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. సో మా శ్రీవాణి వాళ్ళ పెద్ద హస్బెండ్ మా మల్లన్న బోధ దమ్మునైనా నిజంగా భయం వేస్తుంది. వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. నేను బండలు కడిగేసాను, బండలు కట్ చేసాను. ఇంకేంటి మనం కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యాక్చువల్ చిన్నప్పుడు మంచిగా అంటే హట్ట కట్ట ఉండేటోళ్ళం కదా, సరదాగా ఇటుకలు పలగొట్టేటోడిని. ఇప్పుడు సార్ ట్రై చేద్దాం. చాలా గట్టిగా ఉన్నాయి ఇవి. అబ్బో అయ్యో ఫారెన్లో అంతా డెలికేట్గా నీట్గా పాష్గా ఉంటారు, కానీ మన ఇండియాలో మాత్రమే కష్టం చేయడం కూడా తెలుసు మన లేడీస్కి. ఒకసారి చూడండి అక్కడ లోకం నిన్ను వేధించి బాధిస్తున్న పోనీవే ప్రసవాన్ని ఛేదించి సాధించే ఆడది ఎందులో తక్కువ కాదు అన్నింటిలో ముందు ఉంటుందని. నిజంగా అసలు అంత కష్టమైన పని ఆవిడ చేస్తుంటే నాకు ఇంకా సిగ్గేస్తుంది, కానీ చాలా గర్వపడుతున్నాను అనమాట. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వారేవా విక్రమ్. ఈరోజు నిజంగా నేను ఒక డిఫరెంట్ బ్లాగ్ చేయబోతున్నాను మీకోసం. బ్లాగ్ చెప్పబోయే ముందు ఫస్ట్ ఎక్కడున్నా తెలుసా? ఒక్క అడుగు ఒక్క అడుగు ఒక్క అడుగు ఒక్క అడుగు వేస్తే తెలంగాణ దాటి కర్ణాటకలో పడతాం. ఐ మీన్ ఇది తెలంగాణలో లాస్ట్ అనమాట. అట్ ద సేమ్ టైం మీరు చూడవచ్చు ఇక్కడ. ఎస్, థ్యాంక్ యూ అండ్ అవైట్స్ యువర్ నెక్స్ట్ విజిట్ తెలంగాణ. ఈ స్తంభాలు కూడా నాకు తెలిసి నిజాం టైంలో కట్టినామంట. సో అందుకే దాన్ని అలా ఉంచేశారు విధంగా. బట్ సూపర్. అందుకే పైన తెలంగాణ మాత్రం ఫామ్ అయింది కాబట్టి స్టేట్ అదొకటి పైన రాశారు. ఇంకొక అడుగులో మిర్యాన్ వెళ్ళిపోతున్నాను. ఐ మీన్ కర్ణాటక వెళ్తున్నాను. కర్ణాటకలో మిర్యాన్ అనే ఊరు అనమాట. ప్రస్తుతం తాండూరులో ఉన్నా. సో తాండూరు నుంచి ఇంకొక అడుగు ఎదగానే వేరే స్టేట్ మారిపోద్ది. అక్కడ ఏం వ్లాగ్ చేస్తానో చూపిస్తాను, వచ్చేసేయండి. ఎస్, వ్లాగ్ ఏంటంటే ఇందాక టైటిల్ చెప్పాను కదా, మా మల్లన్న చేసే దందా. ఏం లేదు, యాక్చువల్గా తెలుసు శ్రీవాణి వాళ్ళ పెద్దక్క వాళ్ళ తాండూరు అని తెలుసు. మీరు ఆల్రెడీ వాళ్ళ గృహప్రవేశం కూడా మనం చూపించాము. యాక్చువల్గా మా మల్లన్న అంటే మల్లికార్జున అన్న, అందరూ మల్లన్న అంటారు ఇక్కడ. సో మా పెద్ద వదిన వాళ్ళ హస్బెండ్ అనమాట మల్లికార్జున అన్న. ఆయన చేసే బిజినెస్ ఒక 30 years నుంచి అనర్గళంగా చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. స్టోన్ బిజినెస్ అంటే ఆయనకి 4 యూనిట్లు ఉన్నాయి ఇక్కడ మిర్యాన్లో. ఆయన సొంతూరు మిర్యాన్ కర్ణాటక. బట్ తాండూరు బండలు అంటే ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు. సో తాండూరు స్టోన్ బిజినెస్ మా అన్నకు ఉంది. సో ఇక్కడ స్టోన్ ఎలా రెడీ అవుతుంది, ఏం రెడీ అవుతుంది, ఎలానో సరదాగా మన వాళ్ళ కోసం చూపిస్తాను అనమాట. అట్ ద సేమ్ టైం నేను చాలా విన్నాను యాక్చువల్గా తాండూరు స్టోన్స్ ఇప్పుడు మళ్ళీ సిటీలో చాలా ఫేమస్ అయ్యాయి. అంటే పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు కూడా తాండూరు స్టోన్ వాడుతున్నారు. ఎందుకంటే ఎంత నడిచినా సరే మోకాలు నొప్పులు ఇవన్నీ రావన్నమాట. ఇది చాలా చాలా న్యాచురల్ స్టోను. సో అందుకని నేను పెద్ద వాళ్ళ ఇంట్లో విన్నాను అనమాట. మేము ఈ తాండూరు బండలు అంటే అప్పుడు మళ్ళీ మా మల్లన్నది గుర్తొచ్చి సరదా సార్ ఈ స్టోన్ ఎలా రెడీ చేస్తారో చూపిద్దాం అని చెప్పి ఓ చిన్న ఉద్దేశంతో ఈ బ్లాగ్ చేస్తున్నాను. చాలా ఇప్పుడు స్టోన్ రెడీ అవుతుందో, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. అసలే ఎండాకాలం బాగా మండిపోతుంది, చూద్దాం రండి. సో ఇదే మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం మా మల్లన్న అనమాట. యూనిట్ 4 యూనిట్స్ ఉన్నాయి. ఇదంతా మా మల్లన్నదే, మల్లికార్జునదే. సో ఎలా స్టోన్ రెడీ అవుతుందో చూద్దాం ఒకసారి. స్టోన్గా దిగావునా कैसा रेडी होता. సో మెషిన్ స్టార్ట్ చేపిస్తున్నారు సరదాగా. अच्छा, क्या कर रहे हैं अभी? वो स्टोन को नीट कर रहे, क्या करता है वो? हाँ, ఈ ప్లేట్తో నీట్ అవుతుందంట. అమ్మో बहुत कष्ट है. एक मिनट
చాలా బలం కావాలి ఏం కదా బోధ దమ్మునైనా నిజంగా భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. సూపర్. ఇది క్లీన్ చేస్తుంది. అదే మిషన్ కటింగా? కటింగ్ సైజ్ కటింగ్ కూడా చూద్దాం రండి ఒకసారి. ఏ సైజ్ కావాలో తెలుసు కదా, ఆ ఫీట్స్ బట్టి టైల్స్ డిఫరెంట్ సైజెస్ కట్ చేస్తుంటారు. ఇది దీని కూడా వాటరే. నేను బండలు కడిగేసాను, బండలు కట్ చేసాను. ఇంకేంటి మనం కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఇంత నీట్గా ఉంది కదా అసలు, సూపర్. మీకు మా బ్రదర్ ఫ్యాక్టరీలో స్టోన్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేయండి. సో ఇదంతా మా మల్లన్న యూనిట్. సో క్లీనింగ్, రాయ్ కటింగ్ ప్లస్ దీని వెనకాల కూడా మా మల్లన్నదే ఉందంట యూనిట్. అది కూడా చూద్దాం రండి ఒకసారి. సో ఇది కూడా మాదే యూనిట్, అంటే ఐ మీన్ మా మల్లన్నదే యూనిట్. అదిగో దివ్య స్టోన్ పాలిషింగ్. దివ్య అంటే తెలుసు కదా మీరు, ఆల్రెడీ మేడం అంతా ఛానల్లో చూసే ఉంటారు. అదే లంబు జంబు ఇద్దరు మా అక్క సిస్టర్స్కి సమ్ అమెరికా తీసుకెళ్ళింది. సో మా పెద్దన్న కూతురు పేరు దివ్య అనమాట. దివ్య స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ. అండ్ ఇది నాకు కొత్త కారు. సో ఇక్కడ కూడా వర్క్ నడుస్తుంది. దివ్య స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ, తాలూకా చించోలి, డిస్ట్రిక్ట్ కాలబుర్గి, కాలభైరవ రేంజ్లో ఉంది. సో ఎస్, ఇక్కడ యూనిట్ కూడా మా అన్నది అనమాట. ఇక్కడ క్లీన్ అవుతాయి, ఇక్కడ డిఫరెంట్ షేప్స్లో కట్ అవుతాయి. అండ్ ఇప్పుడు కొంతసేపట్లో లారీ వస్తుందంట. అంటే మా అన్న మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కాదు, బయట కూడా పంపిస్తుంటాడు. మామూలుగా డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ లోడ్ తీసుకుని వెళ్తుంటారు అనమాట. ఇప్పుడు ఎక్కడికో రాజస్థాన్కి ఎక్కడికో లోడ్ పంపిస్తున్నారు. కొంచెం లారీ వస్తుందంట. సో వీళ్ళు చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తారు. అందుకే సరే మనం డిస్టర్బ్ చేయకూడదు ఎక్కువసేపు. కమాన్, ఇంకా మీకు సరదాగా చూపిస్తాను ఇక్కడ. మా మల్లన్న నిన్న చెప్పాను కదా ఇప్పుడు దాకా. సో మా శ్రీవాణి వాళ్ళ పెద్ద హస్బెండ్ మా మల్లన్న, మల్లుస్వామి అంటారు. అంటే మా అన్నది కర్ణాటక మిరియానే, కానీ ఇప్పుడు తాండూరులో సెటిల్డ్. మొన్నే మీరు గృహప్రవేశం కూడా చూసి ఉంటారు. సో మా అన్నది అన్న అదిరిపోయింది అన్న అసలు నిజంగా. కానీ చాలా కష్టం కదా అది. అది నేను ఫోర్స్ ఆపలేకపోయినా గుర్ర అంటుంది. అది వస్తుందన్న, చాలా బాగుంది. కొత్తగా వేసే యూనిట్ అది ఏది ఇంకొక కొత్త యూనిట్ అక్కడ వేయబోతున్నారు అతి త్వరలో. అంటారు కదా ఆడది ఎందులో తక్కువ కాదు, అన్నింటిలో ముందు ఉంటుందని. నిజంగా అసలు అంత కష్టమైన పని ఆవిడ చేస్తుంటే నాకు ఇంకా సిగ్గేస్తుంది, కానీ చాలా గర్వపడుతున్నాను అనమాట. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. లేడీస్ అంత భారీ పని, అంత కష్టమైన పని ఇంత ఈజీగా చేస్తుంది ఆవిడ. హ్యాట్స్ ఆఫ్ టు విమెన్. అండ్ ఇప్పుడు మా మల్లన్నదే కొత్త యూనిట్ కూడా రెడీ అవుతుంది. ఇంకోటి అంటే మా అన్నకి మంచి బిజినెస్ పెరిగింది చెప్పాను కదా ఇందాక. ఇండియా వైడ్, వరల్డ్ వైడ్ స్టోన్ కంచి తీసుకెళ్తుంటారు. సో ఎక్కడెక్కడ వాళ్ళకి ఫుల్ డిమాండ్ అనమాట తాండూరు స్టోన్. ఈ మధ్యన మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది చెప్పాను కదా, చాలామంది తాండూరు స్టోన్ని వాడుతున్నారు. అంటే కాలు నొప్పులు రావు ఫ్యూచర్లో, మోకాలు నొప్పులు రావు, పాదాల నొప్పులు రావు. సో ఎంతైనా న్యాచురల్ స్టోనే. సో ఇది కొత్త యూనిట్ రెడీ అవుతుంది. త్వరలో దీని ఓపెనింగ్ కూడా ఉంటుంది. ఇది ఇంకా రెడీ చేస్తారనమాట యూనిట్. సేమ్ అంతే, కటింగ్ యూనిట్, వాషింగ్ యూనిట్. క్లీన్ చేసి సైజ్ తగ్గట్టు కట్ చేసి డెలివరీ. సూపర్ అన్న, ఇదంతా కట్టిస్తున్నాం మళ్ళీ. అమ్మా సూపర్. ఎన్ని కట్టిస్తున్నా సరే, ఎంత సంపాదిస్తున్నా సరే సేమ్ నాటేమాట. మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు, ఎప్పుడు డీసెంట్గా కామ్గా నవ్వుతూ ఉంటాడు, చాలా సౌమ్యంగా ఉంటాడు అనమాట. అసలు పొగరు అసలు 0% అనమాట. యాక్చువల్ నాకు కూడా పొగరు ఉన్న వాళ్ళకి అసలు నచ్చుతాను అనమాట. ఎందుకంటే
అన్నిటికన్నా వేస్ట్ నా జీవితంలో పొగరు. మెగాస్టార్ చిరంజీవి అంత అయిన వ్యక్తికే పొగరలేదు, ఇంకా మనకెందుకు చెప్పండి. సో మా అందరికీ పెద్దన్న, కానీ ఇప్పుడు నవ్వుతూ హాయిగా హ్యాపీగా సంతోషంగా మా అందరికి కూడా మంచి పార్టీ ఇస్తుంటాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ అది కూడా చూపిస్తా. పక్కనే దాబాకి వెళ్ళి మంచి నాటు కూడా వండుకుందాం విక్రమంటులో. ఇంత కళ్ళు కూడా తాగుతారని అడుగుతుంది, కానీ కళ్ళు తాగమని చెప్పిన. ఇంకా ఎండాకాలం స్టార్ట్ అవ్వాలి, ఒరిజినల్ చెట్టు కళ్ళు అయితేనే నాకు తాగబుద్ధి వస్తుంది. వెరైటీ అంటే బండ బరువుగా ఉంటుంది కదా, చిన్న ట్రాల్ ఎలా రెడీ చేస్తుంది చూడండి. చిన్న ట్రాలీ అనమాట, ఒక్కొక్క బండ సరదాగా తోసుకుంటూ వెళ్ళిపోతారు హ్యాపీగా. ఒకటేసారి 3 బండలు చిన్న ట్రాలీ తయారు చేస్తున్నారు. యాక్చువల్ చిన్నప్పుడు మంచిగా అంటే హట్ట కట్ట ఉండేటోళ్ళం కదా, సరదాగా ఇటుకలు పలగొట్టేటోడిని. ఇప్పుడు సార్ ట్రై చేద్దాం. మోదు అమ్మా చాలా గట్టిగా ఉన్నాయి. అబ్బో అయ్యో ఏమిటి కలివి ఇంత గట్టిగా ఉన్నాయి అంటే నాకు తెలిసి ఆ రోజులు నాణ్యమైన ఇటుకలు వచ్చేవి కాదనుకుంటా, పగిలిపోయేవి. అమ్మా నాకు చెయ్యి కావాల్సింది. మీకు మా బ్రదర్ ఫ్యాక్టరీలో స్టోన్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేయండి. చూడండి, మన ఆడజాతి మనకి ఇండియా వైజ్ కూడా విమెన్ పవర్. ఎందుకంటే నాకు తెలిసి మనకు ఫారెన్లో అంత డెలికేట్గా నీట్గా పాష్గా ఉంటారు, కానీ మన ఇండియాలో మాత్రమే కష్టం చేయడం కూడా తెలుసు మన లేడీస్కి. ఒకసారి చూడండి అక్కడ. లోకం నిన్ను వేధించి బాధిస్తున్న పోనీవే, ప్రసవాన్ని ఛేదించి సాధించే పాపం తాత చూడండి ఎంత కష్టపడే పాపం ఈ వయసులో కూడా. అంటే నేను ఒక మాట నిజం చెప్తాను, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, పేదరికం అని కూడా నేను అన్నాను తెలుసు. ఆ పదం వాడు నేను ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు పేదవాళ్ళు కాదు, ప్రతి ఒక్కరికి కష్టపడితేనే డబ్బులు వస్తాయి, కష్టపడితేనే సంపాదించుకోవచ్చు, కష్టపడితేనే మన ఫ్యామిలీని కాపాడుకోవచ్చు అనే ఉద్దేశం ఉంటుంది మన ఇండియన్స్ అందరికి కూడా. నిజంగా ఇంత వయసులో కూడా తాత కాలు కట్టి ఇంకా ఫ్రూట్స్ అమ్మి సంపాదించి సాయంత్రం పిల్లల బిడ్డలకి తీసుకెళ్ళాలి, మన వాళ్ళకి ఏదో తీసుకెళ్ళాలి అని. సో తాత దగ్గర ఏదైనా కొందాం మనం సరదాగా, ఎంకరేజ్ చేయాలి. తాత ఉండు, వెళ్ళిపోతున్నాం, 4 అట్టుపల్లి మంచి 4 మంచి అట్టుపల్లి. ఇంకొక 20 ఇచ్చేసాను. ఇది అట్టుపల్లికి, ఇది నీ కష్టానికి. బాగున్నానా? ఓకే నీకు ఓకే. అట్లా ఇంత వయసు కష్టపడుతున్నావు తాత, మరి మేము నీ వయసుకు ఉంటామో ఉండమో, ఒకవేళ ఉన్నా సరే ఇలా కష్టపడతామో. గ్రేట్ తాత, నువ్వు మనసు కూడా ఎంత స్వచ్ఛమైందో. నిజం చెప్పాలంటే ఈ చెట్లు కూడా మా అన్నయ్య పెట్టింది అనమాట. చెట్లను లవ్ చేసేవాళ్ళు నిజంగా చాలా సున్నితంగా ఉంటారు. బికాస్ సేవ్ ట్రీస్ సేవ్ కంట్రీ అని చెప్పి అంటుంటాం కదా. సో ఈ చెట్లు కూడా మా అన్నయ్య నాటించి. ఏంటంటే బాదం చెట్టు కదా అనేది, బాదం చెట్టు కదా, మస్తు ఉంటుంది. చిన్నప్పుడు ఆయన అన్ని ఎంజాయ్మెంట్స్ ఇప్పుడు లేవన్నా. మంచి బాదం ఉంటే ఆ పైన తిని కడుక్కొని మళ్ళీ దాన్ని కొట్టి దాని లోపల పప్పు తినేటోళ్ళం. చిన్న డౌట్, ఇప్పుడున్న పిల్లలు అంటే నేను 7th 8th క్లాస్ ఉన్నప్పుడు అన్ని ఇవే చేసేటోండి, మామిడికాయలు కొట్టుకోవడాలు, ఈ బాదం కింద పడితే కడుక్కొని నీట్గా పైన తినేసి ఎర్రగా ఉంటుంది, మళ్ళీ దాన్ని కొట్టి లోపల పప్పు తినడాలు. ఇవన్నీ ఇప్పుడు జనరేషన్ చేస్తున్నారా నా వచ్చిన డౌట్. ఒకవేళ చేస్తే కింద కమెంట్ బాక్స్లో చేయండి. అంకుల్ మేము చేస్తున్నాం అంకుల్ అయ్యో అని చెప్పి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్. ఎస్, మేము మిరియాన్లో ఇప్పుడు కొంచెం చిల్ అవ్వడానికి చెప్పాను ఇందాక. మాన్సా లాడ్జ్ అంటే మా అన్న ఎప్పుడు మిరియాన్ వచ్చినా సరే ఇక్కడికి తీసుకొచ్చేటోళ్ళం. మేము సరే ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకొని మంచి ఎంజాయ్ చేసేటోళ్ళం. 5 సర్దుకులం మేము, అంటే మేము 5 సర్దుకులం కూడా మంచి 5 బెస్ట్ ఫ్రెండ్స్లో ఉంటాం అనమాట యాక్చువల్గా. సో ఇక్కడే రూమ్స్ బుక్ చేసుకుని మంచి రచ్చ చేసేటోళ్ళం. మళ్ళీ పాత గుర్తు చేయడానికి మా అన్న ఇక్కడికి తీసుకొచ్చిండు. సో జస్ట్ మన రాజు ప్రతాప్ ఒక్కడు మిస్సింగ్, అక్కడ జాబ్ చేస్తుండు పత్తెనారులో నాగన్న. సెకండ్ ఇది నేను, ఈయన ఫస్ట్, సెకండ్ ఇన్ జాబ్, 3rd 4th అండ్ లాస్ట్ 5th. సో మొత్తం మా అన్న మంచి రెస్టారెంట్కి లంచ్ కోసం తీసుకొచ్చిండు.
అయితే యాక్చువల్గా ఇప్పుడు మేము దాబాకి వెళ్తే మా సడుగులం వెళ్తే మావాడే వండుతాడు అనమాట. తెలుస్తుంది మా ప్రతాప్, మా 4th కో బ్రదర్, అండ్ మంచి చెఫ్, మంచి ఈయన కూడా మంచి ఛానల్ ఉంది, ఆఖరి ఫ్యామిలీ ఛానల్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందులో కూడా మంచి మంచి మనం అన్ని వంటలు చేసి చూపిస్తున్నాడు, చేపల పులుసు, రొయ్యల పులుసు, చికెన్, మటన్, అన్నీ, బిర్యానీ. బట్ ఇక్కడ మాత్రం డైరెక్ట్గా మా ఆయనకు ఆర్డర్ ఇవ్వకుండా డైరెక్ట్ లోపల వంట చేసే ఆయనకి పిలిపించిండు అనమాట. ఈయన చెప్పు ఏం కావాలని చెప్పి. సో ఆయన ఆర్డర్ తీసుకున్నా చికెన్ అవన్నీ. अच्छा क्या बना थे? चिकन 65, चिकन मंचूरियन, चिली चिकन है, चिकन रोस्ट है. సో ఎస్, డెఫినెట్గా ఇందులో మా ఫ్యామిలీతో పాటు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా మీకు వచ్చిందని చెప్పి నేను తప్పకుండా నమ్ముతున్నాను. ఎందుకంటే నిజంగా స్టోన్ బిజినెస్ చాలా కష్టపడుతున్నారు. అట్ ద సేమ్ టైం సక్సెస్ఫుల్గా మా అన్నయ్య 30-40 years నుంచి రన్ చేస్తున్నారు. సో ఎనీవే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వారవ విక్రమ్. సో ఇలా వీడియోస్ చూస్తుండండి. వారవ విక్రమ్ అండ్ మేడమంతి ఇలాంటి ఛానల్స్తో బాగా ఎంజాయ్ చేయండి. మేము ప్రెజెంట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తాం. అంటిల్ దెన్ బాయ్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ 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 బాయ్. ఆకలిస్తుంది నాకు. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, బాయ్.